అంతు పట్టనంత వింత ఉంది అంచనాకు అందకుంది నిజమో కాదో నీకు తెలీదేమో ఇదిగో ఎదలో నిన్ను చూడగానే గుచ్చుకున్న చిలిపి తేనె ముళ్ళు చేసే గాయం నీ తప్పు కాదేమో జరిగిందేమిటో అర్థమవదేం బొత్తిగా అదో రకం మయోమయం ఇది ఇలా అని నీకెలా చూపగలనే సులువుగా ఊరికేస్తా రక్తం తాకేస్తా నా ఒట్ట పడిస్తున్నాడు రా నీ మాట వచ్చినప్పటి నుంచి అవరక్షణగా ఉండదు తగ్గితే పెరికేస్తా గుత్తి నేనేమో కొంచెం అనుకుంటున్నావా ఏనా ఏదో మెంట్లా మెంట్లా ఏమో పిచ్చి ఉన్న కాటునొచ్చి ముంచేసింది నన్నిలా ఏమి చూసి నచ్చి మెచ్చుకున్నదో మాది ఎంచుకుంది నిన్నిలా మల్లె పువ్వులల్లే మచ్చలేని గాబిలల్లే నవ్వుతూ ఉంటే నువ్విలా ముచ్చటైన మత్తులో మునిగితే మరి తేలేది ఇంకెలా రండి రండి వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు వీళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు నమస్కారం వీళ్ళిద్దరు నా బామ్మర్దులు నమస్కారం ఈడెక్క ఆడెక్క దీని తల్లి దీని అబ్బ నమస్కారం అండి దాని అమ్మ దీని అమ్మ అబ్బాబ్బా బంధుత్వాల్లో కూడా ఇన్ని బూతులు ఉన్నాయా ఇంత చెప్పుకొని ఇంకా చాలు అని ఇంతే సంగతాననా ఉన్న మాట తప్ప ఎన్ని చెప్పి ఏంటని కాస్త బెంగపడనా కోటి భావాల కొంటి చూపు పుచ్చుకొని సిగ్గుతో ఎరబడనా మాటలేదు కన్నది మనసు కందిరని ప్రేమ సూచన మీరు చూసుకుంటే లారీ డ్రైవర్లో డైలాగ్ ఉంది గుడివార రైడు నా పేరు గుడివార రైడు అని విలన్ అంటాడు నా పేరు గుడివార రైడు నోట్ ఎరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది అది అద్భుతంగా ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ పక్కల గుడివాడ రౌడీ ஒரு பக்கம் காதல் மறுபக்கம் மோதல் இரு பக்கம் கொண்ட நாடயம் கதையொன்று எழுதிடு கண்ணேவா இழகிய மாலை பொழுதிடுவா డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా మీ ఇంటికి వచ్చా మీ ఇంటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అవ్వగా ఆ విధంగానే ఉండాలి. దానికి వి గోపాల్ గారు, ఆ రైటర్స్, అప్పుడు పచ్చూరు బ్రదర్స్ గారు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. ఇంకెంతగా నా కొడక రే పెట్టుకునేది రే నా కొడక నీ అమ్మ లంజు పుట్టిన కొడక నా కొడక లంజు పుట్టిన కొడక నీ అక్క లంజు పుట్టిన కొడక ఊరు నీ అమ్మ ఎగ్గి తక్క నీ అక్క పారన్న పోయ్ అంటే ఎన్ని లక్షల మందిని ఇలాగా మోసం చేశారు, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు మేము లక్షలు ఖర్చు పెట్టాం, అది పోయినట్టే. ఆ తర్వాత విషయం క్లెయిమ్ చేస్తాం, వాళ్ళు సూట్ చేస్తాం, గెలుస్తాం, తగ్గేదేలా. ఎందుకు ఇంతవరకు ఎన్ని లక్షల కోట్ల మంది సఫర్ అయ్యారు? పాస్పోర్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఉంది, టర్కీ వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉంది, రౌండ్ ట్రిప్ టికెట్ ఉన్నాయి. నన్ను ఎందుకు ఆపారు? నిన్న వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను, యుద్ధాలు ఆపడానికి. మీకు చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, టర్కిష్ లీడర్స్తో. ఎందుకు? టర్కీయే పాకిస్తాన్ ప్రెసిడెంట్ని పోస్ట్ చేసి టర్కీయే ఆ మిసైల్స్ ఇచ్చి మన దేశం మీద
ప్రయోగిస్తారు. ఇది తప్పు. పాయింట్కి రా. ఇప్పుడైనా అర్థమైందా మీకు? అంటే నేనంటే ఇంత భయం ఎందుకు ఈ ప్రెసిడెంట్లకి, ప్రైమ్ మినిస్టర్లకి, ఈ దొంగలకి, గచ్చి దొంగలకి? మరి అదే పాస్పోర్టు, అదే గ్రీన్ కార్డు, అదే వీసా, అది మరి ఇప్పుడు నన్ను ఎలా పంపిస్తున్నారు? ఇండిగో అంటది అపాలజీ చెప్పుకుంటా, డాక్యుమెంట్స్ లేవాట. బుద్ధి బుర్రలేని గాడిదిల్లారా, మీ తడాకా తీస్తాను. ఎన్ని కోట్ల మందికి మీరు మోసం చేశారో, అన్ని కోట్లు, 100,000 కోట్ల 5,000 కోట్ల చార్జ్ చేస్తాను, సూట్ చేస్తాను, కోట్లకి వెళ్తాను. ఎందుకంటే నేను అమెరికన్ రెసిడెంట్, నా కొడుకు ఇండియా అమెరికన్ సిటిజన్, టీమ్ మెంబర్స్. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది, వదిలేదే లేదు. ఈ రోజు నాకు ఫస్ట్ నైట్ అవుతుంది. ఈ రోజు నన్ను బాగా దులిపేస్తాడు. నాకు అర్థం కాలేదు సార్. ఈ రోజు నన్ను కొరికేస్తాడు. బోర్వెల్ నడిపించిన, కష్టపడ్డా, కాలేజీలు పెట్టినా, స్కూల్ పెట్టినా, సక్సెస్ అయినా. నీ ఊపిరి తీస్తా. నువ్వు సమాధిలోంచి బయటకు రాలేవురా. వస్తా, రానివ్వను. వస్తా, రానివ్వను. రానివ్వనురా. వస్తా, వస్తా, రానివ్వను. వెంటాడుతా, వెంటాడుతా. నిన్ను నరబలిచేస్తానే. నీకు నరకం చూపించడానికి వస్తా. ఏయ్ బొమ్మాలి, వదలా, నిన్ను వదలా. పేదవాళ్ళలో ఒక దురభిప్రాయం ఉంది. అదేంటంటే తమ దారిద్ర్యానికి డబ్బులున్నోళ్లే కారణం అని. నిజానికి చెప్పాలంటే దానికి దీనికి సంబంధం లేదు. మీరు కూడా కష్టపడి ప్రయత్నం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఎప్పుడు కూడా డబ్బుందని వాళ్ళని ద్వేషించడం కన్నా మన పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలి, మనం సొసైటీకి ఇచ్చే కంట్రిబ్యూషన్లో మెరుగుదల ఎలా సాధించాలి, యాటిట్యూడ్ని బెటర్గా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలు దృష్టి పెడితే పేదవాళ్ళు కూడా డబ్బున్నోళ్ళు కావచ్చు. మరో సంగతి చెప్పనా, మీరు దారిద్ర్యంలో ఉన్నారా, పూర్తిగా దివాలా తీశారా? ఎస్, అదే మొదటి క్వాలిఫికేషన్. ఎవరైతే పూర్తిగా దారిద్ర్యంలో దివాలా తీసున్నారా వాళ్లే కోటీశ్వరులు అవటానికి వాళ్ళకి ప్రథమ అర్హత ఉన్నట్టే. దీన్ని గమనించి మీరు నిరాశపడకుండా ఖచ్చితమైన ప్రయత్నం చేసి ఇలాంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని మీరు ఎంత అట్టడుగు స్థాయిలో ఉన్నా సరే చాలా ఉత్తమమైన పరిస్థితికి డబ్బు పరంగా సమాజంలో హోదా పరంగా ఎదగడానికి అవకాశం ఉంది. చీకటి పడితే